కైలాష్ యాత్రకు వెళ్ళాలంటే ఏది బెస్ట్ సీజన్ అంటే ఏం చెప్తారు? చార్ధామ్ లాగానే ఒక 6 మాసాలు దేవతల ద్వారా 6 మాసాలు మానవుల ద్వారా పూజింపబడేటువంటి ఒక క్షేత్రం అని చెప్పచ్చు మనం. సో మంచు ద్వారా కప్పబడి ఉండి మనకు మంచు అంతా కూడా కరిగిపోయి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటి ఒక సమయం మనకు మే నుండి మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఎండింగ్ వరకు కైలాష్ యాత్రకి ది బెస్ట్ సీజన్ అని చెప్పుకోవచ్చు. సో కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలనుకున్న వారందరికీ కూడా ముఖ్యంగా పరిక్రమ కూడా మెయిన్ టార్గెట్ ఉంటుంది వారికి. సో వర్షాలు పడతాయేమో, అక్కడ నడోపాలు ఉంటాయి. జస్ట్ జూలైలో మాత్రమే ఎండ్లో లైట్గా వర్షాలు పడతాయి తప్ప ఈ సంవత్సరం అటువంటి ఆటంకాలు కూడా ఏం కలగలేదు. సో పరిక్రమ అనేటువంటి ఒక విషయానికి వస్తే మే, జూన్ మంత్స్లో మనం వెళ్ళిన వాళ్ళు చాలా ప్రశాంతంగా చేశారు. అండ్ ఆగస్ట్, సెప్టెంబర్లో వెళ్ళేటువంటి వారు కూడా పరిక్రమ చాలా బ్రహ్మాండంగా చేస్తారు. మొత్తం అప్ అండ్ డౌన్ కలిపి ఎన్ని రోజులు ఉంటుంది? ఎస్, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి మినిమం మనం హెలికాప్టర్ రూట్లో వెళ్ళేటువంటి ఈ మార్గం చూసుకుంటే అందరూ ట్రావెల్ చేసేటువంటి మన వాళ్ళందరూ కూడా ఇది 9 nights 10 daysతో కూడిన యాత్ర. సో 10 రోజుల్లోనే ఈ యాత్ర పూర్తి చేసి పరిక్రమతో సహా క్లోజ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ రావచ్చు. అన్ని సౌకర్యాలు, అన్ని ఫెసిలిటీస్, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి మీ ట్రావెల్ ఏజెన్సీ చూసుకుంటుందా మరి? ఎస్ అమ్మ, యాక్చువల్గా రైట్ ఫ్రమ్ పర్మిట్ అండ్ వీసా నుంచి మొదలు పెడితే వీరికి ఇవ్వాల్సినటువంటి కాంప్లిమెంటరీ కిట్స్, వీరికి ఇచ్చేటువంటి జర్కిన్స్ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ టు హైదరాబాద్ వారికి అయ్యేటువంటి ఒక ఫుడ్ కానీ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇచ్చేలాగా, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఫ్లైట్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, అట్ ది సేమ్ టైం పరిక్రమలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు